హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు చూడండి, చాలామంది ఇప్పుడు మార్కెట్ ఒక పీక్స్లో వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఏమేమి స్టాక్స్ కొనాలి అనే మైండ్ ఒక కన్ఫ్యూజ్లో ఉంటుంది. ఎన్నో స్టాక్స్ డిక్లైన్ అవుతూ ఉంటుంది. బట్ ఎక్కడ పర్ఫెక్ట్గా కొనాలి, ఏ ప్రైస్లో కొనాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది. బట్ ఇప్పుడు కొన్ని స్టాక్స్ వచ్చి డౌన్ ట్రెండ్ ఫామ్ అయ్యి ఉన్నాయి. వాటిని మనము సెలెక్ట్ చేసి మీకు పర్ఫెక్ట్గా అందిస్తున్నాను. కాబట్టి దీనికి మీరు పర్ఫెక్ట్గా నోట్ చేసి పెట్టుకొని ఈ ప్రైస్లో వస్తేనే కొనాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎవ్రీ 10 రూపీస్ డిప్ అయితే కొంటూనే ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక బౌన్స్ బ్యాక్ వస్తుంది కదా, ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ లో లాక్ అయ్యి ఇంకా వాళ్ళు యావరేజ్ చేయలేరు వాళ్ళు. కాబట్టి యావరేజ్ చేయడం కూడా ఒక ఆర్ట్. దాన్ని పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ చేయాలి, ఏ పాయింట్లో చేయాలి, మార్కెట్ ఒక డౌన్ అనేది ఫామ్ అయిన తర్వాత ఎక్కడ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు ఒక అనలిస్ట్గా మనం సక్సెస్ అవ్వాలంటే అప్ ట్రెండ్లోనే కాదండి, డౌన్ ట్రెండ్లో కూడా ఏమేం చేయాలి. ఎందుకంటే ఇది వచ్చి మీకు వచ్చి క్యాష్ మార్కెట్ చేసే వాళ్ళకి, ఇది ఫ్యూచర్స్ మార్కెట్ చేసే వాళ్ళకి చాలా అవలీలగా ఉంటుంది. వాళ్ళు ఎలాగైనా చేస్తారు, కొని అమ్ముతారు, అమ్మి కొంటారు. బట్ క్యాష్ మార్కెట్లో మనకు అదొక శాపం. కొని అమ్మాలి అంతవరకే, అమ్మి కొనలేము. అది ఓన్లీ ఫ్యూచర్స్లోనే. కాబట్టి అందుకని చెప్పి చాలామంది ఫ్యూచర్స్కి వెళ్ళబాకండి. ఫ్యూచర్స్ వచ్చి హైలీ రిస్క్ ఎక్స్పీరియన్స్డ్ ఉండే వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్స్, గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఎస్కేఎం ఎగ్ ప్రోడక్ట్. చూడండి, ఎస్కేఎం ఎగ్ ప్రోడక్ట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹244.80 ఉందండి. చూడండి, ₹244.80 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అట్. ఇది కూడా 3 భాగాలు చేసుకుంటున్నాను. ₹215 ఒక 35%, ₹120 ఒక 35%, ₹50 ఒక 30%. మీరు అనుకోవచ్చు, ఏం సార్ 215 ఎక్కడ, 120 ఎక్కడ, 50 ఎక్కడ? డౌన్ ట్రెండ్లో అంతేనండి. కొట్టాడంటే ఇక దానికి ఒక హద్దు పొద్దు ఉండదు. ఒకే రోజు మార్కెట్ దిగిపోతుంది. వన్ డే ఇస్ ఎనఫ్. ఒక సంవత్సరం అంతా పెరిగింది, ఇక దిగిపోతుంది. అది కాబట్టి చూడండి, ఇప్పుడు వచ్చి ఎస్కేఎం ఎగ్ ప్రోడక్ట్ గురించి చెప్పేశాను. ఇది వచ్చి దాదాపు మనకి ఒక 23 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 645 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. మళ్ళీ మార్కెట్ ఇంకొక 2-3 సంవత్సరాల్లో మళ్ళీ మనం యథాతథంగా మళ్ళీ రేట్స్ మనం చూస్తాం. అవన్నీ మామూలే. బట్ ఇప్పుడుండే పరిస్థితిని బట్టి మనం ఆలోచించాలి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మీ అందరికీ తెలుసు, 22వ వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా, స్టాక్ మార్కెట్ మీద పట్టుదల, ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన వర్క్షాప్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే ఎవరైనా కాంటాక్ట్ చేయండి. ఏప్రిల్ 13, 14 ఐటీసీ వెల్కమ్ హోటల్లో. ఇక లాస్ట్ ఒక 5 to 6 సీట్స్ ఉన్నాయి. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాసివ్ అండ్ ప్యాషన్ కలిగిన వాళ్ళు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, లైఫ్ లాంగ్ సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. తర్వాత ఇప్పుడు చూడండి, మరొక స్టాక్ వచ్చి స్పెషాలిటీ. చూడండి,
స్పెషాలిటీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి $202 ఉందండి. దీన్ని ఇప్పుడు కొనకూడదు. దీన్ని ఎక్కడ కొనాలి? $155 ఒక 35%, $105 ఒక 35%, ఇక మరీ లో ప్రైస్ అది ₹75, అక్కడ ఒక 35%. ఈ 3 ప్రైస్లోనే మనము ఎంట్రీ అవ్వాలి. ఎందుకంటే అంత గాఢంగా మనం చెప్తున్నాము. ఈ ప్రైజెస్లో కొంటేనే మీకు ఆ ప్రాఫిట్ అనేది మీరు చూడగలరు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పడితే ఆడ కొంటే ప్రాఫిట్ చూడలేరు. సపోజ్ 155లో కొన్నారు, కొన్న ఇమ్మీడియట్గా ఒక 25-30% ప్రాఫిట్ దొరుకుతుంది, తీసేయండి. మనం కొనేది దేనికి? షార్ట్ టర్మ్లో ఒక 15 to 20 డేస్లోనే మీరు ఆ ప్రాఫిట్ చూడగలరు. అది ఇది కూడా 974 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2012 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి సిఆర్ఎం సిల్క్స్. చూడండి, సిఆర్ఎం సిల్క్స్ మీ అందరికీ తెలుసు. SIYSIL ఎన్ఎస్సి కోడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు $485 ఉంది. దీన్ని కూడా ఇప్పుడు కొనకూడదు. బాయ్ ఓన్లీ అట్ $450 ఒక 35%, $410 ఒక 30%, $350 ఒక 30%. ఇది కూడా 2276 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం 3 స్టాక్స్ చెప్పాను. SKM ఎగ్ ప్రోడక్ట్, స్పెషాలిటీ, తర్వాత సిఆర్ఎం సిల్క్స్. ఇప్పుడు ఇవన్నీ మీరు ఎలా చేయాలని నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మన దగ్గర క్యాపిటల్ అంటే నేను ఇది ఉజ్జాయిగా చెప్తున్నాను, ₹1,00,000 పెట్టుబడి ఉందండి. 10 కంపెనీలు ఎన్నుకున్నాం. 10 కంపెనీలు ఎన్నుకున్న తర్వాత ఒక్క కంపెనీలో ₹10,000 మనం చేసుకొని ఈ డౌన్ ట్రెండ్లో ఆ 10,000ని కూడా నేను 50% అంటే 2 భాగాలు చేసుకోండి, 35% అంటే 3 భాగాలు చేసుకుంటే మనము మన పోర్ట్ఫోలియోని కాపాడుకోగలము. అది ఎందుకంటే అంతకంటే ఇక మనం చేసేది ఏమీ లేదు. పర్ఫెక్ట్గా మనం ఆ ప్రైస్లో కొని పెట్టుకుంటే డెఫినెట్గా మనకు ఒక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఒకటేనండి, ఒకటి అప్పు లేకపోతే డౌన్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాము. అది జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.